హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా బాలల యొక్క వివిధ రకాల వికాసాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో వికాస దృక్పథాల గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు బాలల్లో జరిగే వివిధ రకాలైన వికాసాలు ఏ విధంగా జరుగుతాయి అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జీవన ప్రక్రియల వలన పెరుగుదల వల్ల శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులనే శారీరక పెరుగుదల అంటారు. అంటే మన శరీరంలో ఉండే పెరుగుదల అంటే మానవునికి పరిమాణాత్మకంగా మనం పెరుగుదలను చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే శారీరక పెరుగుదల అని అంటారనమాట. వివిధ శారీరక భాగాలతో పెరుగుదలకు అనుగుణంగా సంభవించే వికాసాత్మకమైన మార్పుల వలన చలన వికాసం ఏర్పడుతుంది. అంటే వికాసం అనేది చలన వికాసం అనేది ఏర్పడుతుంది. అంటే ఇట్లా పెరుగుదల జరుగుతూ ఉన్నట్లయితే పిల్లవాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళల్లో వికాసం అనేది కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నమాట. పెరుగుదలతో పాటి అంటే అతను పెరుగుతూ ఉన్నాడు అంటే అతని వయసుకు తగ్గట్లుగానే అతని యొక్క చలన వికాసం అనేది ఉంటుంది. అంటే కాళ్ళు చేతులు కదిలించడము, బోళ్ళ పడడము, దోగాడము, ఆ విధంగా చలన వికాసం అనేది ఉంటుందన్నమాట. శారీరక వికాసం అంటే శారీరకం అంటే శరీరంలో జరిగే మార్పులు మాత్రమే కాదు, శరీరానికి సంబంధించిన నాడీ వ్యవస్థ, అలాగే కండరాల వ్యవస్థ, అస్థికల వ్యవస్థ, అంతఃస్రావ్య గ్రంథుల వ్యవస్థతో పాటు శరీర అభివృద్ధి అంశాలను కూడా అధ్యయనం చేస్తుంది. ఉత్త శారీరక వికాసం అనేది శరీరం పెరుగుదలతో పాటు కాకుండా అంతర్గతంగా ఉండే అవయవాల యొక్క మార్పులను కూడా అధ్యయనం చేస్తుందన్నమాట. శారీరక వికాసం అంటే మన లోపల జరిగే నాడీ వ్యవస్థ గురించి, అలాగే మన కండరాల యొక్క కదలికల గురించి, అస్థికలు అంటే ఎముకల గురించి, అలాగే అంతఃస్రావ్య గ్రంథులు, వివిధ రకాలైన గ్రంథుల గురించి, వాటి యొక్క అభివృద్ధిని అంతా కూడా కలిపి మనము శారీరక వికాసం అని అంటామన్నమాట. సక్రమమైన నాడీ వ్యవస్థ పెరగడం, నాడీ మండలం, జ్ఞానేంద్రియాలు వికసించడం వలన శరీర అంతరాలలో వివిధ భాగాలు అభివృద్ధి చెంది గుణాత్మక మార్పులకు కారణమవుతుంది. ఈ విధంగా మన మానవ శరీరంలో పెరుగుదలతో జరిగినట్లయితే అన్ని వ్యవస్థలు దానికి అనుగుణంగా అది అభివృద్ధి చెందినట్లయితే మనకి గుణాత్మకంగా కూడా మనకి మార్పులు అనేది రావడం జరుగుతుంది. అంటే మనం ఆలోచించగలుగుతాము, అంటే ఇతరులు చెప్పిన వాటిని ప్రతిస్పందించగలిగే గుణాత్మకమైన మార్పులు అనేటివి మనకి రావడం జరుగుతుంది. నాడీ వ్యవస్థ వికసించడం వలన బాలల్లో ప్రజ్ఞతో పాటు మానసిక శక్తులైన వివేచన, సృజనాత్మకత, భాష, ఆలోచన, స్మృతులలో మార్పులు సంభవిస్తాయి. అంటే ఇవంతా ఏంటంటే మానసిక శక్తులు, అంటే మానసికంగా కూడా అభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట. దీనితో పాటు కండర, అస్థికల వ్యవస్థలు పెరిగి బాలల చలనాత్మక కృత్యాలలో హావభావ ప్రదర్శనలు మార్పు సంభవిస్తుంది. ఇందాక చెప్పుకున్నట్లుగానే వాళ్ళ యొక్క కండరాలు అనేది అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు మాట్లాడగలుగుతారు, నవ్వగలుగుతారు, అలాగా వాళ్ళు చిన్న చిన్న పదాలు అనేటివి చెప్పగలుగుతారు. వాళ్ళ మొహంలో హావభావాలు అనేటివి ప్రదర్శన చేస్తారనమాట. అంతఃస్రావ్య గ్రంథుల వికాసాల వలన ఉద్వేగ ప్రదర్శనలో వాటిని నియంత్రించడంలోనూ సామాజిక నైతిక విషయాలలో మార్పులు ఏర్పడతాయి. ఈ అంతఃస్రావ్య గ్రంథుల వలన ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఉద్వేగాలు అంటే ఏంటంటే సంతోషము, బాధ, ప్రేమ ఇవన్నీ కూడా వ్యక్తపరుస్తారనమాట. శారీరక వికాసం అంటే వ్యక్తి యొక్క వివిధ వ్యవస్థలు, వివిధ అంగాల మధ్య సమన్వయంతో శక్తి సామర్థ్యాలతో వేగంగా, ఖచ్చితంగా కాళ్ళు చేతులను ఉపయోగించడం సూచిస్తుంది. అంటే శారీరక వికాసం అంటే ఏంటంటే వ్యక్తి వివిధ వ్యవస్థలతో పాటు అలాగే వాళ్ళ యొక్క అన్ని అవయవాలనేటివి సమన్వయం చేసుకొని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలతో వాళ్ళు వేగంగా చెల్లించడం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఉపయోగించి వాళ్ళు నడుస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి శారీరక వికాసం జరిగింది అని చెప్పి మనం గుర్తించవచ్చు అనమాట. శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది. శారీరక పెరుగుదల అనేది వేగంగా జరుగుతుందన్నమాట. బాలల యొక్క మానసిక, సామాజిక ఆనుగుణ్యతకు చలనాత్మకత శక్తులు చాలా ముఖ్యం. అంటే వాళ్ళు మానసికంగా బాగుండాలి లేదా సమాజంలో బాగా ఉండాలి అంటే బాలలకి వాళ్ళ యొక్క చలనాత్మక శక్తులు అనేటివి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు నడవలేకుండా వికలాంగతత్వం అనేది ఉన్నట్లయితే వాళ్ళ యొక్క మానసిక శక్తి కూడా అంత వికాసం అనేది చెందదన్నమాట. అలాగే సమాజంలో కూడా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారనమాట. మనకి ఈ అవయవ లోపం ఉంది అని చెప్పి వాళ్ళు కొంత వెనుకబడి ఉండడానికి గల కారణం అవుతుందన్నమాట. ఈ విధంగా చలనాత్మక శక్తి అనేది మానసిక, సామాజిక శక్తులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. నవజాత శిశువు తల పెద్దదిగా ఉండి మొత్తం శరీరం పొడవులో 4వ వంతు ఉంటుంది. ఫస్ట్ పుట్టినప్పటి నుంచి నవజాత శిశువు దశ ఏర్పడుతుందన్నమాట. ఆ నవజాత శిశువులో ఆ శిశువు యొక్క తల ఎంత ఉంటుందంటే మొత్తం శరీరం యొక్క మొత్తం బరువులో మొత్తం పొడవులో 4వ వంతు భాగం తల అనేది పెద్దగా ఉండడం అయితే జరుగుతుంది. 4వ వంతు తల పెద్దగా ఉంటుంది. తర్వాత
నవజాత శిశువు అయిపోయిన తర్వాత శైశవ దశ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ శైశవ దశలో అత్యంత వేగంగా పెరిగే దశ. శైశవ దశలో శరీరం అనేది వేగంగా శారీరక పెరుగుదల అనేది జరుగుతుంది అనమాట. మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ కూడా ఈ శైశవ దశ. పాలదంతాలు వచ్చే దశ 6 నుంచి 8 నెలలలో మొదటి పన్ను వస్తుంది. మనకి పిల్లల్లో మొదటి పన్ను ఏ దశలో వస్తుందంటే శైశవ దశలో ఏర్పడుతుంది. అది ఏ నెలల్లో అంటే 6 నుంచి 8వ నెలల్లో మొదటి పన్ను అనేది వస్తుంది. ముందుగా చూపు, వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి. ఫస్ట్ పిల్లవాడు వాళ్ళ యొక్క జ్ఞానేంద్రియాలను అభివృద్ధి పరచుకోగలుగుతారన్నమాట. అంటే చూడడము, వినడము అలాంటివి, లేదా టేస్ట్ చేయడము, అంటే పాలు తాగుతూ ఉంటారు కదా, అలాగ టేస్ట్ తెలియడము, అలాంటివన్నీ జ్ఞానేంద్రియాలన్నిటికీ కూడా అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొదటి పన్ను అనేది 6 నుంచి 8 నెలల్లో ఏర్పడితే 1 సంవత్సరానికల్లా 4 నుంచి 6 దంతాలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. తర్వాత 2 సంవత్సరాలకి చివరికి పై దవడలోని 8 పళ్ళు, కింద దవడలో 8 పళ్ళు వస్తాయన్నమాట. తర్వాత 3వ సంవత్సరానికి చివరికి 4 దంతాలు అనేవి వస్తాయి. మొత్తం పాల దంతాల సంఖ్య ఎంతంటే టోటల్ 20 దంతాలు ఏర్పడతాయి. శైశవ దశలో పాల దంతాల సంఖ్య ఎంతంటే 20 అన్నమాట. తర్వాత శైశవ దశ అయిపోయిన తర్వాత పూర్వ బాల్య దశలో శారీరక వికాసం అనేది ఏ విధంగా ఉంటుందంటే శాశ్వత దంతాలు రావడం మొదలవుతాయి. అంటే ఇప్పుడు వచ్చిన పాల దంతాలు 20 కూడా ఊడిపోయి ఆ ప్లేస్లో శాశ్వత దంతాలు అయితే రావడం జరుగుతుంది. షెల్డన్ వర్గీకరణ కనిపించే దశ అంటే ఈ పూర్వ బాల్య దశలో బాలురు అనే వర్గీకరణ అనేది కనిపిస్తుంది అనమాట. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకునే దశ. వాళ్ళు చేయడం ద్వారా నేర్చుకోగలుగుతారన్నమాట. ఏదైనా వస్తువులు పడేసి అవి విరగొట్టేసి లేదా అలాగా ఏదైనా వాళ్ళు చలనాత్మకంగా నైపుణ్యాలను ప్రదర్శించి ఈ విధంగా నేర్చుకుంటారన్నమాట. తర్వాత ఉత్తర బాల్య దశ. ఈ ఉత్తర బాల్య దశలో పిల్లలు సూక్ష్మ రూప వయోజనుడిలాగా కనిపించే దశ. అంటే శారీరక వికాసం అనేది కొంచెం పెద్దవాళ్ళలాగా ఉంటుందన్నమాట. శాశ్వత దంతాలు వచ్చే దశ. ఈ దశకి అంతానికి శాశ్వత దంతాలు అయితే పూర్తిగా వచ్చేస్తాయి అన్నమాట. ఆట సంబంధ నైపుణ్యాల్లో లింగ భేదం కనిపిస్తుంది. ఇక్కడ బాలికలంతా బాలికలు జట్టుగా, అలాగే బాలురంతా ఒక జట్టుగా ఆడుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంతటితో శారీరక వికాసం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఉండేది వికాసం, సాంఘిక వికాసం. సాంఘిక వికాసం అంటే ఏంటంటే శైశవ దశలో ఏ విధంగా ఉంటుందంటే సాంఘిక వికాసము తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం అనే ప్రతిస్పందన సాంఘిక ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. మొదటి పిల్లవాడికి సాంఘిక ప్రక్రియ ఏంటంటే వాళ్ళ ఎదురుగా ఉండే వాళ్ళని చూసి నవ్వడం అనమాట. అదే మొదటి సాంఘిక ప్రతిస్పందన అనమాట. తర్వాత ఈ శైశవ దశలోని ఏకాంతర క్రీడల్లో పాల్గొంటారు. అంటే వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే చూసి అలాంటి రకమైన క్రీడల్ని ఆడడం అయితే ఏకాంత క్రీడలు అంటే వాళ్ళే ఆడుకుంటారన్నమాట. వాళ్ళ బొమ్మల్ని వాళ్ళే ఆడుకుంటూ ఉంటారనమాట. స్వీయ కేంద్రీకృతంగా ఉంటుంది. అంటే నాది ఇది అన్నట్లు వాళ్ళు ప్రవర్తిస్తుంటారన్నమాట. స్వీయ కేంద్రికం, నా చుట్టూతే అంతా ప్రపంచం అనేది ఉంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశని ముఠా దశ అని అంటారు. ముఠా దశ అంటే ఏంటంటే వాళ్ళు కొంతమంది పిల్లలతో కలిసి ఉండడము, వాళ్ళు స్నేహితులుగా ఏర్పడము అనేది జరుగుతుందన్నమాట పూర్వ బాల్య దశలో. ఆత్మభావన ఈ దశలోనే ప్రారంభమవుతుంది. సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యము. అంటే వేరే వాళ్ళని చూసి సమాంతర క్రీడ అంటే వేరే వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా కలిసి ఆడుకోవడాన్ని సమాంతర క్రీడ అంటారు. సంసర్గ క్రీడ అంటే ఏంటంటే ఇతరులు ఆడుతున్న ఆటను ఆ విధంగానే పోలిన ఆటను ఆడుకోవడాన్ని సంసర్గ క్రీడ అంటారనమాట. ఏకాంతర క్రీడ అంటే వాళ్ళే ఆడుకోవడము. సమాంతర క్రీడ అంటే వేరే వాళ్ళతో కలిసి ఆడుకోవడము. సంసర్గ క్రీడ అంటే ఏంటంటే ఇతరులు ఆడుకున్న ఆటలను చూసి వాళ్ళు ఆడుకున్న ఆట కాకపోయినా అలాంటిది పోలిన ఆటను ఆడడాన్ని సంసర్గ క్రీడ అని అంటారనమాట. సాంఘిక వైఖరులు, నమూనాలు ఏర్పడతాయి. అంటే సమాజం గురించి కొంత వాళ్ళకి పరిజ్ఞానం అనేది తెలుస్తుందన్నమాట. తర్వాత ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుందంటే సంఘటన, సందర్భం ఆధారంగా నైతికతను అంచనా వేస్తారు. అంటే సందర్భానుసారంగా వాళ్ళు సమాజానికి తగిన విధంగా ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు అంచనా వేసుకోగలుగుతారనమాట. తర్వాత చూసినట్లయితే భాషా వికాసం. ఈ భాషా వికాసం శైశవ దశలో ఏ విధంగా ఉంటుందంటే ప్రాగ్ వాగ్ రూపాల ద్వారా తన భావాలను వ్యక్తపరుస్తారు. అంటే వాళ్ళు చిన్న చిన్న సౌండ్లు చేస్తూ ఏడవడము అలాంటి వాళ్ళ భావాలను అనేది ఆ విధంగా వాళ్ళు వ్యక్తపరచడం అయితే జరుగుతుంది. తర్వాత ముద్దు పలుకుల దశ. 2 అక్షరాలు మాట్లాడడం అయితే జరుగుతుంది. అమ్మ, అత్త అలాంటివన్నీ మాట్లాడడం జరుగుతుంది. దాన్ని ముద్దు పలుకుల దశ అని అంటారు. తర్వాత పూర్వ బాల్య దశలో భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. అంటే
వాళ్ళ పూర్వ బాల్య దశలో వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళని అందరిని చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి భాష నేర్చుకోవడానికి కొంత ప్రేరణ అనేది ఉంటుందన్నమాట. అహం కేంద్రీకృతం కలిగిన దశ, ఇది కూడా అహం కేంద్రీకృతంగా ఉంటుందన్నమాట. వాగుడుకాయ దశ, ఈ దశలో వాళ్ళు ఏదైనా చెప్తూనే ఉంటారు. ఏదైనా మాట్లాడిందే మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడాలి అన్న కోరికతో కుతూహలంతో ఉండే దశ ఏంటంటే పూర్వ బాల్య దశ అని, వాగుడుకాయ దశ అని అంటారన్నమాట. తర్వాత ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో ఏం చేస్తారంటే భాష అనేది సాంఘిక జీవనానికి ముఖ్య సాధనంగా భావిస్తారు. అంటే భాష అనేది ఎంతో ముఖ్యము, అంటే మనం సమాజంలో జీవించడానికి భాష అనేది ఎంతైనా అవసరము అని చెప్పి ఎప్పుడు భావిస్తారంటే ఉత్తర బాల్య దశలో భావించడం అయితే జరుగుతుంది. 10 సంవత్సరాల నాటికి శిశోర్ ప్రకారం 34,300 పదాల వరకు నేర్చుకుంటారు. అంటే శిశోర్ అనే అతను ఏం చెప్పాడంటే వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి భాష గురించిన పదాలు అనేటివి 34,300 పదాలు అనేటివి వాళ్ళకి తెలిసి ఉంటాయి ఉత్తర బాల్య దశలో అని ఈ శిశోర్ అనే అతను చెప్పడం అయితే జరిగింది. తర్వాత భాషా వికాసంలో కొన్ని దశలు అయితే ఉన్నాయన్నమాట. అవేంటంటే భాషా వికాస దశలు 4 విధాలుగా చెప్పొచ్చు అనమాట. అంటే పూర్వ భాష లేదా ప్రాగ్ భాషా దశ, లేదా రెండోది ముద్దు పలుకుల దశ, 3 శబ్దానుకరణ దశ, 4 శబ్ద గ్రాహ్యక దశ. ఈ విధంగా 4 వికాస దశలుగా భాషా వికాసాన్ని వర్గీకరించారన్నమాట. పూర్వ భాష లేదా ప్రాగ్ భాష అనేది ఈ వికాసం అనేది భాషా వికాసంలో మొదటి వికాసంగా చెప్పుకోవచ్చు. అంటే భాషా వికాసంలో మొదటి దశ ఏంటి అని కూడా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఇది ప్రాగ్ భాషా దశ మొదటి దశ. ఇది 0 నుంచి 4 నెలలు, పుట్టినప్పటి నుంచి 4 నెలల వరకు ఉంటుందన్నమాట ఈ ప్రాగ్ భాషా దశ. అంటే వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ యొక్క భావాలను ఏడుపు ద్వారా తెలియజేస్తూ ఉంటారనమాట. పుట్టగానే శిశువు ఏడవడం భాషా వికాసానికి సూచిక. ఇందాక చెప్పుకుంటున్నట్టుగానే సాంఘిక వికాసానికి మొదటిది ఏంటంటే వాళ్ళు చూసి నవ్వడం అనమాట. ఇక్కడ ఏడవడం అనేది ఏంటంటే భాషా వికాసానికి సంబంధించింది. ముద్దు పలుకుల దశ, ఈ భాషా వికాసంలో రెండవ దశ ముద్దు పలుకుల దశ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దశలు ఏ దశ అని కూడా అడగొచ్చు అనమాట. తర్వాత 4 నుంచి 12 నెలల వరకు ఉండే వయసు ఈ ముద్దు పలుకుల దశ. 4 నెలల నుంచి 12 సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు ముద్దు పలుకులు మాట్లాడుతూ ఉంటారనమాట. శబ్దానుకరణ దశ, ఇది 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని దాన్ని అనుకరించి మాట్లాడుతూ ఉంటారనమాట. అనుకరణ నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది. అంటే వేరే వాడిని చూసి అలాగే ఒక నిబంధన ద్వారా ఆ భాషాభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట. శబ్ద గ్రాహ్యక దశ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది 5 సంవత్సరాల నుంచి అంటే శబ్ద గ్రాహ్యక దశ. శబ్దాలని వాళ్ళు ఏం చేస్తారంటే గ్రహిస్తారనమాట. శబ్దాలని గ్రహించి దానికి తగినట్టుగా వాళ్ళు ప్రతిస్పందించి భాష అనేది వికాసం చెందుతుందన్నమాట. శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం ద్వారా భాషా వికాసం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు శబ్దాలని ఎవరు ఏం మాట్లాడుతున్నారో దానికి తగ్గట్టుగా మనం ఏం మాట్లాడాలి అని చెప్పి దానికి తగ్గట్టుగా ప్రతిస్పందించడం అనేది జరుగుతుందన్నమాట శబ్ద గ్రాహిక దశలో. తర్వాత సాంఘిక వికాసం. ఈ సాంఘిక వికాసం వచ్చేసి సోరెన్సెన్ ప్రకారం స్వయంగా ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగలిగిన సాంఘిక పెరుగుదల వికాసాన్ని సాంఘిక వికాసం అంటారు. అసలు ఈ సాంఘిక వికాసం అంటే ఏంటంటే వేరే వాళ్ళతో మనం ఏ విధంగా మెలగగలుగుతున్నాము అని చెప్పే దాన్నే ఏమంటారంటే సాంఘిక వికాసం అని అంటారు అని చెప్పేది ఎవరంటే సోరెన్సన్. తర్వాత హెర్లాక్ అనే అతను ఏం చెప్పాడంటే అతని అభిప్రాయం ప్రకారం సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం. అంటే సాంఘిక సంబంధాల్లో వేరే వాళ్ళతో మనం మాట్లాడే విధానాల్లో పరిపక్వత చెందడమే, అంటే కాలానుగుణంగా జరిగే అభివృద్ధినే సాంఘిక వికాసం అని అంటారు అని చెప్పి హెర్లాక్ అనే అతను తెలియజేశాడు. గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం కలిగిన వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అని అంటారు. అంటే గ్యారెట్ ఏం చెప్పాడంటే జైవిక వ్యక్తి అంటే పుట్టినప్పటి నుంచి మానవత్వం కలిగిన వ్యక్తిగా, అంటే నైతికతను అంతా సమాజంలో ఏ విధంగా మెలగగలగాలి అనే వ్యక్తిగా మారగలిగే ప్రక్రియనంతా కలిపి సాంఘిక వికాసం అని అంటారని చెప్పి గ్యారెట్ అనే అతను తెలియజేశాడు. ఒక వ్యక్తి తనలో తాను సర్దుబాటు చేసుకుంటూ ఇతరులతో సఖ్యతతో ఉండగలగడాన్ని లేదా అనువైన ప్రవర్తనను పెంపొందించుకోవడాన్ని సాంఘిక వికాసం అంటారు. అంటే మన సమాజంలో మన తోటి వాళ్ళతో సర్దుబాటు చేసుకుంటూ వాళ్ళకి తగిన విధంగా మనకు తగిన విధంగా వాళ్ళు ఉండేటట్టు అలాగా అనువైన ప్రవర్తన అనేది చెడ్డ ప్రవర్తన కాకుండా మనకి అనువైన ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండడాన్ని ఏమంటారంటే సాంఘిక వికాసం అని అంటారనమాట.
సాంఘీకరణం లేదా సామాజికీకరణం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న జీవన శైలులు లేదా జీవన విధానాలను, నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునే జీవించడాన్ని సామాజిక వికాసం అంటారు. ఇది కూడా అదే. సామాజిక వికాసం అంటే ఏంటంటే సమాజంలో మనము ఏ విధంగా ఉండాలి, మన ఆచార వ్యవహారాలు అనేటివి ఏ విధంగా ఉన్నాయని మనం అన్నీ అర్థం చేసుకొని దానికి తగినట్టుగానే మనం జీవించడాన్ని ఏమంటారంటే సామాజిక వికాసం అంటారనమాట. సామాజిక అంటేనే మనం సమాజంలో జీవించడానికి వీలుగా అని చెప్పి అర్థం చేసుకోవాలి. సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను సాంఘిక వికాసం అని చెప్పింది ఎవరంటే ఫ్రీమన్ మరియు షావెల్ అనే అతను ఈ విధంగా తెలియజేశారనమాట. సామూహిక ప్రమాణాలను, అలాగే సాంప్రదాయాలకు, విలువలకు లోనైన సఖ్యతతో పరస్పర సంభాషణ అంటే మనం మాట్లాడేది కూడా మనకు మంచి విధానమై ఉండాలన్నమాట. మన యొక్క స్వభావం, సహకార స్వభావం, ఎవరికైనా హెల్ప్ చేసే హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా అన్ని ప్రమాణాలను కలిగి ఉండే సాంఘిక వికాసాన్ని ఏమన్నారంటే, సాంఘిక పనుల్ని, స్వభావాన్ని ఏమన్నారంటే సాంఘిక వికాసం అని చెప్పి ఫ్రీమన్ మరియు షావెల్ అనే వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ సాంఘిక వికాసంలో పొందిన వ్యక్తిలో ఉండే లక్షణాలు అంటే సాంఘిక వికాసం ఉంది అని చెప్పిన వ్యక్తిలో ఏ ఏ లక్షణాలు అనేవి ఉంటాయంటే ఇతరులతో సహకరించడం అంటే వేరే వాళ్ళకి ఏమైనా సహాయం చేసే ఉద్దేశం ఉంటుందన్నమాట. ఇతరుల ఉద్దేశాలను ఆహ్వానించడం, వాటిని సహించడం అంటే వేరే వాళ్ళు ఏమైనా చెప్తే వినడం అనమాట. ఇతరుల యందు ఆసక్తి కనపరచడం, స్నేహభావాన్ని కలిగి ఉండడం, సక్రమమైన పోటీతత్వం కలిగి ఉండడం, సంఘ సమాజం యొక్క ప్రమాణాలను పాటించడం అంటే సంఘానికి విరుద్ధంగా, సమాజానికి విరుద్ధంగా కాకుండా ఆ సమాజం యొక్క ప్రమాణాలను పాటించాలన్నమాట. సంఘం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు స్వార్థాన్ని విడనాడాలి అంటే నాది, నా కోసము, నేనే ఉండాలి అన్నట్టు కాకుండా మన సంఘము, మన సమాజము, దేశము అనే స్వార్థం లేకుండా ఉండాలన్నమాట. స్వార్థం అంటే మన దేశం కోసము ఉండాలన్నమాట. సామాజిక పురోభివృద్ధికి పాటుపడ్డము, సామాజికంగా ఏదైనా సేవ చేయాలంటే కూడా అవి చేయాలన్నమాట. పరిస్థితులకు అనుగుణంగా ఇతరులతో సర్దుబాటు చేసుకోవాలి, విధి నిర్వహణలో వెనుక అడుగు వేయకుండా ఉండడం లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అంటే వాళ్ళ రోజువారీ విధి నిర్వహణ అనేది సక్రమంగా ఉండేటట్లు ఆ లక్షణాలన్నిటిని కూడా కలిగి ఉండాలి. ఈ విధంగా సామాజిక వికాసం ఉండే వ్యక్తుల్లో ఉండే లక్షణాలకు బట్టి వాళ్ళలో సాంఘిక వికాసం ఉంది అని చెప్పి మనం తెలియజేసుకోవచ్చు అన్నమాట. బాలల్లో సాంఘిక వికాసం. ఇందాక బాలల్లో శారీరక వికాసం చూసినట్లుగానే ఇప్పుడు బాలల్లో సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుందంటే శిశువు సాంఘిక వికాసాన్ని శైశవ దశలో సాంఘీకరణం ఎంతో ప్రభావితం చేస్తుంది. అంటే శైశవ దశలో ఎంతో ప్రభావితం చేస్తుందన్నమాట. పుట్టిన శిశువుకు ఇల్లే ప్రపంచం కాబట్టి ఇంటి వద్ద భవిష్యత్తు సాంఘిక ప్రవర్తనకు, వైఖరులకు పునాది ఏర్పడుతుంది. అంటే ఇంట్లో వాళ్ళు బాగా సమాజానికి తగిన వారుగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అలా విధంగానే పెరగడం అయితే జరుగుతుందన్నమాట. శిశువు 6 వారాల తర్వాత ఎవరైతే తన అవసరాలు తీరుస్తారో వారిని చూసి నవ్వడం మొదటి సాంఘీకరణానికి ప్రారంభానికి సూచిస్తుంది. అంటే ఇందాక చెప్పినట్టుగానే మొదటి సాంఘీకరణ ప్రక్రియ ఏంటంటే చూసి నవ్వడం అనమాట. ఎందుకు చూసి నవ్వుతారంటే వాళ్ళ యొక్క అవసరాలు ఏమైనా తీర్చినట్లయితే వాళ్ళు చూసి నవ్వడం అయితే జరుగుతుంది. మొదటి సంవత్సరం పిల్లలు మంచి సమతౌల్యంతో ఉంటారు కావున వారితో వ్యవహరించడం సులభంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం వారు ఎటువంటి ఇలాంటి వాళ్ళ భావనలు అనేటివి ఏర్పడవన్నమాట. అందుకని వాళ్ళతో వ్యవహరించడం చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. 2వ సంవత్సరం ప్రారంభంలో వారు చెప్పింది వినకుండా, సహకరించకుండా ఉండి వారితో వ్యవహరించడం కష్టంగా ఉంటుంది. అంటే 2వ సంవత్సరంలో వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉంటారన్నమాట. అంటే వారిని దారిలో పెట్టడం అనేది కొంచెం కష్టం అవుతుందన్నమాట. శైశవ దశ అంతానికి తిరిగి సమతౌల్యతను సంతరించుకొని మళ్ళీ ఆహ్లాదకరమైన ప్రవర్తనను కనపరుస్తారు. ఈ శైశవ దశ అంతానికి మళ్ళీ వాళ్ళు ఆహ్లాదకరమైన ప్రవర్తనను కనబరుస్తారనమాట. పూర్వ బాల్య దశలో ముఠాలో సభ్యులవ్వడానికి ప్రాథమిక శిక్షణ, అనుభవాలు ఈ దశలో పొందుతారు. అందువల్ల ఈ దశను పూర్వ ముఠా దశ అంటారు. పూర్వ బాల్య దశని ఏ దశ అంటారంటే పూర్వ ముఠా దశ అని అంటారనమాట. పిల్లలు ఇతర పిల్లలతో కలిసి వారి పక్కనే స్వతంత్రంగా ఆడుతూ ఉంటారు. దీనినే సమాంతర క్రీడ అంటారు. అంటే ఎవరికి వాళ్ళ పక్కన ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడము, ఇందాక చెప్పినట్లుగానే ఇతర పిల్లలతో కలిసి పక్కన స్వతంత్రంగా ఆడుకుంటూ ఉంటే సమాంతర క్రీడ అని అంటారనమాట. సమాంతర క్రీడ పిల్లలు వారి స్నేహాలతో జరిపే మొదటి సాంఘిక క్రీడ ఏంటంటే సమాంతర క్రీడ. దీని తర్వాత సంసర్గ క్రీడ ప్రారంభమవుతుంది. అంటే ఇతర పిల్లలు ఆడే ఆట కాకపోయినా దానిని పోలిన ఆటను ఆడుతారు. ఫస్ట్ ఏర్పడే క్రీడ ఏంటంటే సమాంతర క్రీడ అనమాట. తర్వాత సంసర్గ క్రీడ అనేది ప్రారంభమవుతుంది.
ఉత్తర బాల్య దశను ఎక్కువగా ముఠా దశగా పిలుస్తారు. పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశ అని, ఉత్తర బాల్య దశని ముఠా దశగా పిలుస్తారన్నమాట. అంటే వాళ్ళకు సంబంధించిన పిల్లల్ని వాళ్ళ స్నేహితులంతా కలిసి ఒక ముఠా లాగా ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట. క్రమశిక్షణ, సహకార భావం వంటి విలువలు పెంపొందించుకోవడం జరుగుతుంది. అంటే ఈ దశకి ఉత్తర బాల్య దశకంతా వాళ్ళు ఒక క్రమశిక్షణ అనేది అలవర్చుకుంటారన్నమాట. సాంఘిక వికాసంలో కుటుంబము, సమవయస్కులు, పాఠశాల, ప్రసార మాధ్యమాలు, సంస్కృతి యొక్క పాత్ర ఏంటంటే, ఇప్పుడు సాంఘిక వికాసంలో కుటుంబం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం. తల్లిదండ్రులు అతి చిన్న వయసు నుంచి తమ పిల్లల ప్రవర్తనను బాగా పరిశీలిస్తారు. కావున వారికి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అవసరాలు అనేది తీర్చాలన్నమాట. తల్లిదండ్రుల ముఖ్య విధి తమ పిల్లల్లో గల బలాలను, బలహీనతలను ఒప్పుకోవడం, వారికి తగిన చేయూత ఇవ్వడం చేయాలి. అంటే నువ్వు ఎందుకు పనికిరావు, నీవు ఇది తక్కువగా ఉంది, నువ్వు ఇది బలహీనంగా ఉన్నావు అని చెప్పి వాళ్ళని హేళన చేయకుండా వాళ్ళకి కొంచెం సహాయం అనేది చేయాలన్నమాట. తన పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చడము, లోపాలను విమర్శించడము, ప్రతిభావంతులకు అతిగా పొగడడం చేయరాదు. అంటే పిల్లలతో పోల్చకూడదు అనమాట. వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో, నువ్వు చదవట్లేదు. ఆ విధంగా మనము వాళ్ళ యొక్క లోపాలను అనేది విమర్శించకూడదు. నువ్వు ఇంకా బాగా చదువు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప వాళ్ళని విమర్శించకూడదు అనమాట. అలాగే ఎక్కువ ప్రతిభావంతుల్ని కూడా ఎక్కువ పొగిడేయకూడదు అనమాట. పొగిడేస్తే వాళ్ళకి ఏంటంటే నేనే గొప్ప అన్న తీరులో వాళ్ళు ఉంటారనమాట. అందుకని ప్రతిభావంతులను కూడా అతిగా పొగడకూడదు అనమాట. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ, సహాయాన్ని మించిన బలం వేరొకటే లేదు. అంతే కదా, పిల్లలకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆదరణ అంటే ఏమైనా కూడా మా తల్లిదండ్రులు నన్ను నిందించరు అని చెప్పి వాళ్ళకి ఒక బలం అనేది ఉంటుందన్నమాట. వారిలోని ప్రత్యేక సామర్థ్యాలు గుర్తించే ప్రయత్నం చేసి అత్యధిక సఫలత పొందేటట్లు, విజయాన్ని సాధించేటట్లు చేయాలి. వాళ్ళల్లో ఉండే ఏమైనా ప్రత్యేకమైన సామర్థ్యాలు అనేటివి ఉన్నాయా, లేదా పాఠశాలలోనే కాకుండా వాళ్ళకి ఏమైనా గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉందా, లేదా చిత్రలేఖనంలో ఇంట్రెస్ట్ ఉందా, అలాంటివన్నీ మనం గమనించి తల్లిదండ్రులుగా మనము అత్యధిక వాళ్ళకి ప్రోత్సాహం అనేది ఇవ్వాలన్నమాట. సాంఘిక వికాసం, సమవయస్కుల సమూహాలు అంటే సమవయస్కులు కూడా ఎంతగానో ప్రభావితం చూపిస్తుందన్నమాట సాంఘిక వికాసానికి. పిల్లల పెరుగుదల వికాసంలో పూర్వ బాల్య దశ నుంచి కౌమార దశ వరకు సాంఘిక వికాసంపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది. అంటే అప్పుడే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్వ బాల్య దశ నుంచి కౌమార దశ వరకు ఈ సమవయస్కుల ప్రభావం అనేది చాలా వరకు ఉంటుందన్నమాట. పిల్లలు కౌమార దశలో ఎక్కువ సమయం సమవయస్కులతో గడుపుతారు కాబట్టి వారి వైఖరులు, భాషణ, అభిరుచులు, వేషభాషలు, ప్రవర్తనపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది. కౌమార దశలో ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయం అనేది సమవయస్కులతో గడుపుతూ ఉంటారు. అందుకని వాళ్ళు వాళ్ళ వైఖరు, అలాగే వాళ్ళ అభిరుచులు అన్నీ కూడా వేషభాషలు అన్నీ కూడా వీళ్ళు అలవర్చుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు మంచి వేషభాష లేదా అంటే వైఖరులు కలిగి ఉన్నట్లయితే మంచివారిగా, వాళ్ళు చెడ్డ వేషభాషలు, అభిరుచులు, భాషణ అవన్నీ కలిగి ఉంటే వాళ్ళు చెడ్డవాళ్ళుగా తయారవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట. సాధారణంగా మగపిల్లల సమూహాలు ఎక్కువగా పెద్దవిగా ఉంటాయి, కానీ వారి మధ్య బంధం అంత బలంగా ఉండదు. అదే ఆడపిల్లల సమూహాలు తక్కువ సభ్యులతో ఉన్నా కూడా వాళ్ళ బంధం అనేది బలంగా ఉంటుందన్నమాట. అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళ మధ్య బంధం అనేది ఉండదన్నమాట. ఆడపిల్లల సమూహాలు ఒక 2-3 కలిసి ఉన్నా కూడా వాళ్ళ మధ్య బంధం అనేది చాలా గట్టిగా అనేది ఉంటుందన్నమాట. పెరిగి పెద్ద అయిన తర్వాత చాలా సంవత్సరాలకు కూడా వాళ్ళు అనేది కలిసే ఉంటారనమాట. సాంఘిక వికాసం, పాఠశాల పాత్ర. పాఠశాల వాతావరణం విద్యార్థికి ఆహ్లాదకరంగాను ప్రేరేపించే విధంగా ఉండాలి. అంటే చుట్టుపక్కల ఏదైనా మనకి ఎక్కువ సౌండ్స్, రణగణ ధ్వనులు, ఫ్యాక్టరీలు అలాంటివి ఏమి ఉండకుండా ఆహ్లాదకరంగా అనేది పాఠశాల వాతావరణం అనేది ఉండాలి. పాఠశాలలో సాధారణమైన ప్రత్యేకమైన పిల్లలందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని భౌతిక సదుపాయాలు ఉండాలి. అంటే పాఠశాలలో ఉండాల్సిన భౌతిక సదుపాయాలన్నీ ఇప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ఈజీగా బోర్డు అనేది బాగా మంచి బోర్డు అనేది ఉండాలి. వాళ్ళకి కూర్చొని చదువుకోవడానికి బెంచీలు, బల్లలు అనేటివి ఉండాలి. ఇలాగే పాఠశాలకు సంబంధించిన అన్ని భౌతిక వసతులు అంటే వాష్రూమ్స్ అనేవి ఉండాలి. అలాగే భోజనం చేయడానికి, చేతులు కడుక్కోవడానికి, అలాగే మరుగుదొడ్లు అలాంటివన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలన్నమాట పాఠశాల. విద్యార్థులందరికీ ఒకే విధమైన లక్ష్యాలను నిశ్చయించకుండా ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక విద్యా లక్ష్యాలను ఏర్పరచాలి. గ్రేడింగ్, ర్యాంకుల మూల్యాంకనం ద్వారా
పిల్లలలో ఎక్కువ తక్కువ అనే భావనలు కలగకుండా అవసరమైన ప్రోత్సాహకాలను అందించాలి. ఈ విధంగా విద్యార్థులకు అందరి యొక్క నేర్చుకునే సామర్థ్యం ఒకే విధంగా ఉండదు కాబట్టి వాళ్ళకి తగిన విధంగా పిల్లలకి ఒకే లక్ష్యాలు నిర్ణయించకుండా ప్రతి పిల్లలకి వ్యక్తిగతంగా మనం ఆలోచించి వాళ్ళ యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళకి ప్రోత్సాహకాన్ని అయితే ఇవ్వాలన్నమాట. వచ్చిన తర్వాత గ్రేడింగ్ ర్యాంకులు అనేటివి వచ్చిన తర్వాత వాళ్ళని మూల్యాంకనం చేసి నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పి వాళ్ళని కించపరచకూడదు అనమాట. సాంఘిక వికాసం ప్రసార మాధ్యమాలు కూడా ఎంతగానో వికాసాన్ని మీద ప్రభావితం చూపిస్తున్నాయన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నేడు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రసార మాధ్యమాలు జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రసార మాధ్యమాలు అయితే వాడుతున్నారన్నమాట. ఈ ప్రసార మాధ్యమాల ప్రభావం పిల్లలపైన వారి ప్రవర్తనపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. అంటే ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఏంటంటే రేడియో, టెలివిజను, మొబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ వీటన్నిటి వల్ల పిల్లలు అనేది వారి ప్రవర్తన అనేది మంచిగా మార్చుకోగలుగుతారు లేదా చెడ్డగా మార్చుకోగలుగుతారు. ఆ మంచిగా లేదా చెడ్డగా అనేది వారు ఎంచుకునే మార్గం పైన ఉంటుందన్నమాట. విద్యార్థులు ప్రపంచంలో జరిగే సంఘటనలోని మంచి వాటిని ప్రేరణ స్ఫూర్తిగా పొంది అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మంచి వాటిని వారికే తీసుకున్నారంటే వాళ్ళు ప్రేరణ పొంది వాళ్ళు స్ఫూర్తిగా అభివృద్ధి చెందే మార్గం వైపు పయనిస్తారు. సాంఘిక వికాసం సంస్కృతి పాత్ర. ప్రతి సమాజానికి నిర్దిష్టమైన సంస్కృతి అనేది ఉంటుంది. మనం వాడే బట్టలు, ఆభరణాలు, కళలు, భాష, సంగీతం, సాహిత్యం, మతం ఇవన్నీ సంస్కృతంలో భాగాలే. సంస్కృతి అంటే మనం నివసించే సమాజానికి కొంత సంస్కృతి అనేది ఉంటుందన్నమాట. కొన్ని మన ఆచారాలైన కానీ మన కళలు అలాగే భాష వాటిలన్నింటినీ కూడా సంస్కృతి అని అంటారన్నమాట. విశ్వవిద్యాలయ కమిటీ 1948-49 ప్రకారం సంస్కృతి అనేది మనిషి మేధస్సులోని దృక్పథము, ఔన్నత్యము, అత్యున్నతమైనది, మానవ విలువలను తెలియజేసేది అని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందనమాట. తర్వాత జాతీయ విద్యా విధానం 1986 ఏం తెలియజేస్తుందంటే విద్యా ప్రణాళిక ద్వారా విషయ బోధన ద్వారా సంస్కృతి బోధించబడాలి. మనము పాఠశాలలోనే విద్యా ప్రణాళికల్లో భాగంగానే మన సంస్కృతి అనేది బోధించాలి అని జాతీయ విద్యా విధానం 1986 అయితే చెప్పడం జరిగింది. భారతదేశం విభిన్న సంస్కృతుల సమాజం. అందుకే విద్యను ఒక సాధనగా ఎంచుకొని సాంస్కృతిక బహుళత్వాన్ని పరిరక్షించాలి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వం వర్ధిల్లుతుంది. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి అన్ని మతాల వారు, అన్ని సంస్కృతుల వారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా అన్ని వివిధ సంస్కృతుల గురించి మనం పాఠశాల స్థాయిలోనే వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళకు కూడా బహుళత్వాన్ని మనం పరిరక్షించవచ్చు అనమాట. సాంఘికృత బహుళత్వాన్ని మనము పరిరక్షించవచ్చు అనమాట. కుటుంబం, సమాజం పిల్లలకు పాఠశాల కంటే ఎక్కువ నేర్పిస్తాయి. పాఠశాలలోనే పిల్లలు ఎక్కువ సమయం కేటాయిస్తారు కాబట్టి పాఠశాలే వాళ్ళకి ఎక్కువ నేర్పిస్తుంది అనమాట. కాబట్టి పిల్లలకు వీలైనంత ఎక్కువగా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేయాలి. సాంఘిక పరంగా వాళ్ళు పాల్గొనేటట్లు మనం చేయాలన్నమాట. ఉదాహరణకి ఏంటంటే మ్యూజియంకి తీసుకోబోవడము, కళా ప్రదర్శనలు, ఏమైనా కళలు అనేటివి ప్రదర్శనశాలలకు తీసుకొని వెళ్ళడము, విహారయాత్రలకి, వినోదయాత్రలకు తీసుకొని వెళ్ళడం లాంటివి చేసినట్లయితే వాళ్ళలో సాంఘిక వికాసం అనేది బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట. సాంఘిక వికాసంపై ప్రభావితాన్ని చూపే ఇతర అంశాలు. సాంఘిక వికాసం పైన వేరే అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయంట. అవి ఏంటంటే పోటీ, సహకారం. పిల్లలకి మధ్య పోటీ అనేది మనము పెట్టాలన్నమాట. ఎవరు ఫస్ట్ మంచిగా రాస్తారు అని చెప్పి వాళ్ళకి పోటీ అనేది ఉంటే సాంఘిక వికాసం అనేది బాగా జరుగుతుంది. అలాగే సహకారం కూడా ఉండాలన్నమాట. ఒకరికొకరికి సహకరించుకునే ఇది వాళ్ళ యొక్క సహాయం చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత క్రమశిక్షణ కూడా పిల్లలు క్రమంగా రోజు పాఠశాలకు రావడము, అలాగే లైన్లో రావడము, ఈ విధంగా క్రమశిక్షణ ద్వారా సాంఘిక వికాసం అనేది వాళ్ళలో చూడవచ్చు అనమాట. ఈ క్రమశిక్షణ పాఠశాలలోనే నేర్పించినట్లయితే సమాజంలో జీవించడానికి కూడా క్రమశిక్షణ అనేది వాళ్ళకు అలవడుతుందన్నమాట. బహుమతి దండన ఏంటంటే బహుమతి ఏదైనా ప్రశ్నలు అడగడం వల్ల వాళ్ళకి ఒక బహుమతి ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రేరణగా పనికొస్తుంది అనమాట. ఈ దండన అనేది ఎక్కువగా చేయకూడదు. కానీ ఏదైనా వాళ్ళు సంఘ విరుద్ధంగా ఏమైనా ప్రక్రియలు చేసినట్లయితే వాళ్ళని కొంచెం దండించవచ్చు. కానీ ఎక్కువ దండన అనేది గురి చేయకూడదు. సంఘర్షణలు వాళ్ళు ఏదైనా ఒక ఎంచుకునే దానికి వాళ్ళు
ఇబ్బంది పడుతూ ఉంటే, సంఘర్షణ పడుతూ ఉంటే వాళ్ళకి ఒక సరైన మార్గం అనేది మనం చూపించాలన్నమాట. దౌర్జన్యం కూడా ఉండకూడదనమాట. దౌర్జన్యంగా ఉండడము అలాంటివన్నీ చేయకుండా ఉండడం వల్ల సాంఘిక వికాసం అనేది ఎంతగానో ప్రభావితం చూపిస్తుందంట పిల్లలపైన. ఈ దౌర్జన్యం అనేది కుంటనం వలన సంభవిస్తుంది అని పేర్కొన్న వారు డొనాల్డ్ అనే అతను పేర్కొనడం జరిగింది. 1939 సంవత్సరంలో ఈ విధంగా తెలియజేశారనమాట. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి వ్యక్తిలో 2 సహజాతాలు ఉంటాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజేసిన ప్రకారం ఏమని తెలియజేశాడంటే వాళ్ళకి 2 రకాలైన సహజాతాలు అయితే ఉంటాయన్నమాట. అవి ఒకటి ఇరాన్స్ సహజాతం వల్ల ప్రేమ, అనురాగం మొదలైనవి. తెనటాస్ అంటే వినాశకరమైన విషయాలకు దారితీస్తుంది. ఈ విధంగా వాళ్ళకి వ్యక్తిలో పుట్టినప్పటి నుంచే వాళ్ళకి 2 సహజాతాలు అనేవి ఉంటాయి అని తెలియజేసింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అని అతను తెలియజేశాడు. తర్వాత సామాజికీకరణ భావన అంటే ఇందా చెప్పుకున్నట్టే అప్పుడే పుట్టిన పసిబిడ్డకు సంస్కృతి, నాగరికత, ప్రవర్తనకు సంబంధించిన విషయాలు తెలియవు. పెరిగే కొద్దీ క్రమంగా సామాజిక విషయాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక విషయాలు నేర్చుకునే ప్రక్రియనే సామాజికీకరణం లేదా సాంఘికీకరణం అని అంటారు. అంటే పుట్టిన వ్యక్తికి సమాజంలో ఏ విధంగా బతకాలి, ఎలాగా క్రమశిక్షణతో మెలగాలి అని చెప్పేసి ఏమీ తెలియదు కాబట్టి పెరిగే కొద్ది క్రమంగా వాళ్ళు నేర్చుకుంటూ పోవడాన్ని ఏమంటారంటే సామాజిక వికాసం అని అంటారనమాట. సామాజికీకరణ అని అంటారనమాట. సాంఘిక సంబంధాల్లో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అన్నది హెర్లాక్ అనే అతను చెప్పడం జరిగింది. సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపచేసిన ప్రక్రియ సాంఘీకరణం. అంటే సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలన్నీ అభ్యసించేదే ప్రక్రియ ఈ సాంఘీకరణము అని చెప్పింది మైక్లెవర్ అనే అతను తెలియజేయడం అయితే జరిగింది. వ్యక్తి సమూహ ప్రమాణాలను అనుసరించడం నేర్చుకునే ప్రక్రియ అక్బర్న్. తర్వాత సాంఘిక వికాస ప్రక్రియ ద్వారా జైవిక వ్యక్తి మనిషిగా మారగలుగుతాడు అని చెప్పింది గ్యారెట్ అన్నమాట. సామాజికీకరణ అనేది ఒక సాంస్కృతిక మార్పిడి ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తులు సామాజిక సమూహాల నియమాలను, ఆచారాలను నేర్చుకుంటారు. చెప్పింది ఎవరంటే పీటర్ వర్సెల్. వీళ్ళంతా కొన్ని నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంతటితో సాంఘిక వికాసం కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత వికాసం ఏంటంటే ఉద్వేగ వికాసం. పిల్లల్లో ఉద్వేగ వికాసం వివిధ దశల్లో వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లలకు పుట్టినప్పటి నుంచి ఉత్తేజము మాత్రమే ఉంటుంది. కొంతకాలము తర్వాత ఉద్వేగాలు ఒక నమూనాను అనుసరించి వికాసం చెందడం జరుగుతుంది. అంటే పుట్టినప్పుడు ఉండే ఉద్వేగం ఏంటంటే పిల్లల్లో ఉత్తేజం అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ ఆత్రపడుతూ ఉంటారనమాట. అంటే ఏదైనా తెలుసుకోవాలి అని చెప్పి ఉత్తేజంగా ఉంటారనమాట. తర్వాత సంతోషం, దుఃఖం, ప్రేమ, నవ్వు, నిరాశ, భయం, కోపం మొదలైనవి ఉద్వేగాలు, అనుభూతులు లేని జీవితాన్ని నిస్సారంగా చేస్తుంది. అంటే ఇలాంటి అనుభూతులన్నీ ఉంటే జీవితం అనేది బాగా సంతోషంగా ఉంటుందన్నమాట. లేదంటే జీవితం అనేది నిస్సారంగా ఉంటుందన్నమాట. ఉద్వేగం అంటే ఏంటంటే ఉద్వేగం లేదా ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవెరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎమోషన్ అనే పదం అనేది ఇంగ్లీష్ పదము, ఎమోవెరే అనే లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట. ఎమోవెరే అంటే ఏంటంటే ఉద్వేగపరచడం, ప్రేరేపించడం లేదా ఉత్తేజపరచడం అని అర్థం అనమాట. ఉద్వేగం అంటే శారీరకంగాను మానసికంగాను ప్రేరేపించబడిన లేదా కలియపెట్టబడిన మస్తిష్క స్థితి. ఉద్వేగం అంటే ఏంటంటే శారీరకంగా అంటే మన పెరుగుదలలో ఉండే శారీరకంగాను లేదా మానసికంగా అయినా ప్రేరేపించబడిన లేదా కలయబెట్టబడిన మస్తిష్క స్థితి అన్నమాట. వ్యక్తి యొక్క తీవ్రమైన ఆంతరంగిక చలన స్థితి అని కూడా అంటారు. వ్యక్తి యొక్క తీవ్రమైన ఆంతరంగిక చలన స్థితి అని కూడా ఈ ఉద్వేగాన్ని అనవచ్చు అనమాట. ఈ ఉద్వేగాల యొక్క రకాలు వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి. అవి సంతోష ఆనందజనిత ఉద్వేగాలు, దుఃఖం బాధజనిత ఉద్వేగాలు. అంటే అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు అనమాట. అనుకూల ఉద్వేగాలు అంటే ఏంటంటే ప్రేమ, వాత్సల్యం, ఆనందం, సంతోషం, దయ, జాలి మొదలైనవన్నీ కలిగి ఉంటే అనుకూలమైన ఉద్వేగాలు అంటారన్నమాట. అంటే సంతోష ఆనందజనిత ఉద్వేగాలు. దుఃఖ బాధజనిత ఉద్వేగాలను ప్రతికూల ఉద్వేగాలు అని కూడా అంటారు. అంటే కోపము, అసూయ, ఈర్ష్య, ఆతృత, పగ మొదలైనవన్నీ కూడా ప్రతికూల ఉద్వేగాల కిందకి వస్తాయన్నమాట. కానీ భారతీయ శాస్త్రీయ నృత్యం, నాటకాల ప్రకారం ఉద్వేగాలు అనేటివి 9 ఉన్నాయన్నమాట. వాటిని నవరసాలు అని కూడా అంటారు. అవి ఏంటంటే ప్రేమ, హాస్యం, విచారం, రౌద్రం, కోపం, ఉత్సాహం, భయం, విసుగు, ఆశ్చర్యం ఇవన్నీ కూడా ఈ ఉద్వేగాల కిందకే వస్తాయన్నమాట.
పై ఉద్వేగాలకు లోనయ్యే వ్యక్తులు బాలల్లో కనిపించే లక్షణాలు. ఈ ఉద్వేగాలకి పిల్లలు లోనయ్యారంటే వాళ్ళలో ఏమేమి మార్పులు కనిపిస్తాయంటే వాళ్ళల్లో ఎక్కువ గుండె అనేది కొట్టుకుంటుంది, అలాగే రక్తపోటు అనేది మార్పు జరుగుతుంది, శరీరం కంపించిపోతుంది, నోరు తడి ఆరిపోతుంది, చెమటలు పట్టిపోతాయి, చూపుల్లో అలాగే ముఖ కవలికల్లో మార్పు అనేది రావడం మనం గమనిస్తామన్నమాట. అలాగే ఉద్వేగం అనేది వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు, స్మృతి, విచక్షణ, జ్ఞాపక శక్తి అనేది కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఉద్వేగ వికాసాలు వివిధ దశల్లో ఏ విధంగా ఉంటుందంటే, పుట్టినప్పుడు ఉత్తేజం మాత్రమే ఉంటుందన్నమాట. 3 నెలలకి దుఃఖము, ఆనందము అంటే ఆనందిస్తారు, అలాగే ఏడుస్తారనమాట. తర్వాత 2 సంవత్సరాల నాటికి భయము, కోపము, విసుగు, అసూయ, సంతోషము, ఆనందము, ఉల్లాసము, పెద్దల పట్ల ప్రేమ, పిల్లల పట్ల ప్రేమానురాగాలు అన్నీ కలిగి ఉంటాయన్నమాట 2 సంవత్సరాలకి. 5 సంవత్సరాలకు సిగ్గు, వ్యాకులత, భయం, విసుగు, ఆశాభంగం, కోపం, ఈర్ష్య మొదలైన వాటిని ఉద్వేగాలు అనేటివి కలుగుతాయన్నమాట. ఉద్వేగ వికాసం మీద పరిశోధనలు చేసిన వారు క్యాథరిన్ బ్రిడ్జెస్. ఈ క్యాథరిన్ బ్రిడ్జెస్ అనే అతను ఉద్వేగ వికాసాలపైన అనేక పరిశోధనలు అనేది చేశారనమాట. కొన్ని సాధారణ ఉద్వేగాలు, కొన్ని మనకు కలిగే సాధారణమైన ఉద్వేగాల గురించి ఇప్పుడు చూద్దాము. ఒకటి భయం అన్నమాట, ఫియర్. ప్రమాదం లేదా బాధ కలిగించే అంశాల వలన భయం కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలను అతి జాగ్రత్తగా పెంచడం పిల్లల్లో భయం కలుగుతుంది. పిల్లలు సాధారణ జంతువులు, వింత ఆకారాలు, చీకటి గదులు, పెద్ద శబ్దాలు మొదలైన వాటికి భయపడతారు. అంటే భయం అనేది కలుగుతుంది అన్నమాట. ఏ విధంగా కలుగుతుందంటే వాళ్ళకి వింతమైన ఆకారాలు లేదా వింత శబ్దాలు ఏమైనా విన్నప్పుడు వాళ్ళకి భయం అనేది కలుగుతుందన్నమాట. పిల్లల్లో భయాన్ని కలుగజేసే అంశాలను వర్గీకరించిన వారు లాటన్ అన్నమాట. అంటే పిల్లల్లో ఏ విధంగా ఏ అంశాల వల్ల వాళ్ళకి భయం కలుగుతుంది అని చెప్పి వర్గీకరించిన వారు ఎవరంటే లాటన్ అన్నమాట. ఈ లాటన్ అనే అతను భయాన్ని 4 అంశాలుగా వర్గీకరించారన్నమాట. కొన్ని వస్తువులకు సంబంధించిన భయము, అంటే పిల్లవాళ్ళకు సహజంగానే ఇంజెక్షన్ అంటే భయం అనమాట. అంటే ఈ వస్తువు అంటే భయము అని చెప్పి వస్తువుకు సంబంధించిన భయం అనేది ఉంటుందన్నమాట. తర్వాత ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయము. ప్రత్యక్ష అనుకరణ, ఏదైనా తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు భయపడడం చూసి దాని ద్వారా వీళ్ళు కూడా భయపడతారన్నమాట. అంటే దానివల్ల మనము భయపడాలి అని చెప్పి ఆ విధంగా ఉండే భయం అనమాట. బాధాకరమైన అనుభవాల ద్వారా, అంటే ఆ పిల్లవాడికి ఏ రోజైనా ఒకరోజు కుక్క కరిచిందనుకో, ఆ కరిచినప్పుడు ఆ బాధ కలుగుతుందనమాట. ఆ బాధ వల్ల కొత్త భయం అనేది ఏర్పడుతుంది. ఆ కుక్కలను చూస్తే భయం అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా వయస్సుతో పాటే వచ్చే భయాందోళనలు, అంటే వయసుతో పాటు కొన్ని భయాందోళనలు అనేటివి మారిపోతూ ఉంటాయన్నమాట. అంటే చిన్నప్పుడు ఇంజెక్షన్ అనేది దానికి భయపడిన పిల్లవాడు పెద్ద అయ్యాక ఇంజెక్షన్ అనేది భయపడకుండా ఉంటాడనమాట. సెకండ్, కోపం అనేది తాను చేసే పనులకు ఆటంకాన్ని కలుగజేస్తే కోపం అనేది ఏర్పడుతుంది. తాను ఏదైనా పని చేస్తూ ఉన్నట్లయితే దానికి ఏదైనా ఆటంకం వచ్చినట్లయితే అతనికి ఆటోమేటిక్గా కోపం అనేది ఏర్పడుతుంది అనమాట. పిల్లల్లో కోపం కలుగజేసే సన్నివేశాల గురించి పరిశీలించింది రికెట్స్. పిల్లల్లో కోపం అనేది ఏ సన్నివేశాల ద్వారా వస్తుంది అని చెప్పి పరిశీలించిన వారు ఎవరంటే రికెట్స్ అనమాట. భయాన్ని గురించి పరిశోధన చేసిన వారు లాటన్, కోపం గురించి చేసిన వారు రికెట్స్. గుర్తుపెట్టుకోండి. అసూయ అంటే జెలసీ. ఈ జెలసీ అనేది ఏంటంటే పిల్లలు తమ పట్ల ఇతరులు లేదా తల్లిదండ్రుల ప్రేమ, వాత్సల్యం చూపడం లేదని భావించినప్పుడు అసూయ అనేది కలుగుతుంది. అంటే వాళ్ళకన్నా వాళ్ళు తల్లిదండ్రులు వేరే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించినట్లయితే వాళ్ళలో అసూయ అనేది కలుగుతుందన్నమాట. సహోదర స్పర్ధ, అంటే చిన్నపిల్లల్లో సాధారణంగా తన తమ్ముడికి కానీ చెల్లికి కానీ పుట్టినప్పుడు వారి వలన తల్లిదండ్రుల నుంచి ప్రేమ తగ్గిపోతుందని భావించడం. ఎవరికైనా పిల్లవాడికి వాళ్ళ చెల్లి కానీ లేదా తమ్ముడు కానీ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను మనల్ని పట్టించుకోవట్లేదు, మన తల్లిదండ్రులు అందరూ వాళ్ళనే ఎక్కువ ముద్దాడుతున్నారు అని చెప్పి వీళ్ళకి కొంత అసూయ అనేది కలుగుతుందన్నమాట. దీనివలన ఎదుటి వారిని బాధ పెట్టడము, వేళ్ళు చిక్కోవడము, చాడీలు చెప్పడం అలాంటివి చేస్తూ ఉంటారు. సీవెల్ అనే శాస్త్రవేత్త తల్లి శిక్షణా విధానం పిల్లల పట్ల వైఖరి అసూయ మీద ప్రభావితం చూపిస్తుంది అని చెప్పి తెలియజేశారన్నమాట. అంటే రెండో పిల్లవాళ్ళు పుట్టిన తర్వాత పెద్ద పిల్లలు అనేది కొంచెం తల్లి అనేది నిర్లక్ష్యం చేస్తుంది. ఆ తల్లి శిక్షణ విధానంలోనే వీళ్ళకి అసూయ అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఏ శాస్త్రవేత్త తెలియజేశారంటే సీవెల్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం అయితే జరిగింది. 4వది వ్యాకులత, అంటే యాంగ్జైటీ. వ్యాకులత అనేది జరగబోయే కుంటనం వలన జరుగుతుంది. అంటే ఏదైనా టెన్షన్ ఏర్పడినప్పుడు యాంగ్జైటీ అనేది ఏర్పడుతుంది అన్నమాట. కెనన్ అనే ప్రకారం వ్యాకులత ఏర్పడినప్పుడు అడ్రినల్ అనే స్రావకం కొన్ని శారీరక మార్పులు చూపిస్తుంది. అంటే కెనన్ ప్రకారం ఏం చెప్పారంటే ఈ విధంగా యాంగ్జైటీ ఏర్పడినప్పుడు మన ఒంట్లో ఉండే
అడ్రినల్ గ్రంథి అనేది ఎక్కువగా స్రావకం అనేది విడుదల చేస్తుంది. దానివల్ల శరీరంలో కొంత మార్పులు వస్తాయి అని చెప్పి తెలియజేశాడు. ఈ విధంగా మనకి టెన్షన్ అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, పరీక్ష సమయంలో మనకు టెన్షన్ అనేది వస్తుంటుంది. ఆ టెన్షన్ వచ్చినప్పుడు మనకి చెమటలు పట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా పరీక్ష సమయంలో ఏర్పడే టెన్షన్ని, వ్యాకులతను ఏమంటారంటే నికష వ్యాకులత అని అనడం జరుగుతుంది. కుతూహలం అంటే ఇది అనుకూలమైన ఉద్వేగం. అంటే ఏదైనా తెలుసుకోవాలని చెప్పి క్యూరియాసిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే తెలుసుకోవాలనే ఉద్వేగాన్ని అనుకూల ఉద్వేగంగా మనం తెలుసుకోవచ్చు. పిల్లల పరిసరాల వల్ల అవగాహన పెంచుకొని పరిశీలన శక్తి ద్వారా కుతూహలాన్ని పెంపొందించుకుంటారు. అంటే పరిసరాల ద్వారా ఏం చేయాలి లేదా పరిసరాలని ఏదైనా తెలుసుకోవాలి మనము అని చెప్పి వాళ్ళు ఎక్కువ కుతూహలంలో చూపిస్తూ ఉంటారు. ఉద్వేగ పరిపక్వత. ప్రస్తుత సమాజంలో యువత, పిల్లలు, వృద్ధులు అనే భేదం లేకుండా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని చెప్పి ఏమి తేడా లేకుండా అనేక ఉద్వేగ సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. దీనివలన ఒత్తిడి, కుంటనం, సంఘర్షణలు మొదలైన అంశాలు ఏర్పడతాయి. ఈ అంశాల వలన వ్యక్తి ఉద్వేగాలపైన చెడు ప్రభావితం చూపిస్తుంది. ఈ విధంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఒత్తిడి అనేది ప్రస్తుత కాలంలో అనేది ఉందన్నమాట. అవి ఉద్వేగాలపై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయన్నమాట. వ్యక్తి తన ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని తన ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని అనుగుణంగా ఉపయోగించుకునే మానసిక చర్యయే ఉద్వేగ పరిపక్వత అని అంటారు. అంటే ఉద్వేగ పరిపక్వత అంటే ఏంటంటే వ్యక్తి తనకు ఉన్న పరిస్థితిని, అంటే మనం ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ యొక్క పరిస్థితిని తాను అర్థం చేసుకొని తన ఉద్వేగాల్ని అదుపులో పెట్టుకోవాలన్నమాట. ఆ అదుపులో పెట్టుకునే దాన్ని ఏమంటారంటే ఉద్వేగ పరిపక్వత అని అంటారన్నమాట. ఎవరైతే ఒత్తిడులను తట్టుకోగలిగిన సామర్థ్యం కలవారో వారే భావోద్వేగ పరిపక్వత కలిగిన వారు. అంటే వాళ్ళ యొక్క ఉద్వేగాలు అనేటివి అందరి మీద ఉపయోగించుకోకుండా, అంటే ఏడుపు వచ్చినా కూడా చేయకుండా, లేదా వాళ్ళకి ఏమైనా టెన్షన్ వచ్చినా కూడా బయటకు చూపించకుండా వాళ్ళని తట్టుకోగలుగుతారో, వాళ్ళ యొక్క సామర్థ్యం అనేది అది ఒత్తిడిని తట్టుకోగలుగుతారో వాళ్ళని ఏమంటారంటే భావోద్వేగ పరిపక్వత ఉండేవారు అని చెప్పి నిర్వచించడం అయితే జరుగుతుంది. ఉద్వేగ వికాసంలో కుటుంబం మరియు పాఠశాల పాత్ర. ఉద్వేగం వచ్చినప్పుడు కుటుంబము అలాగే పాఠశాల ఏ విధంగా పాత్ర వహించాలంటే ఉద్వేగ పరిపక్వత పెంపొందించుకోవడానికి తల్లిదండ్రులు పిల్లలను సరి అయిన దిశగా నడిపిస్తూ వారి ఉద్వేగం నిర్వహణకు సరి అయిన మార్గాలు సూచించి వారి వికాసానికి తోడ్పడాలి. అంటే వాళ్ళు కుటుంబంతో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఉద్వేగం అనేది తల్లిదండ్రులు ఎక్కువ తెలుసుకొని ఆ ఉద్వేగాలు వాళ్ళకి మంచి మార్గంలో నడిపిస్తూ ఉండేటట్టు వాళ్ళని పెంచాలన్నమాట. పిల్లలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే అటువంటి సమయంలో వారిని సరిగ్గా అర్థం చేసుకొని ఆప్యాయత దగ్గరికి తీసుకొని అవాంఛిత ప్రవర్తనకు అధిగమించడానికి ఉపాధ్యాయులు చేయూతని ఇవ్వాలి. ఏదైనా వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లయితే వారిని దండించకుండా వాళ్ళని ఆప్యాయతతో దగ్గరికి తీసుకొని వాళ్ళకి నెమ్మదిగా చెప్పి వాళ్ళలో యొక్క ప్రవర్తనలో మార్పు అనేది తీసుకురావాలన్నమాట. ఉద్వేగ వికాసంలో అనుకూల ప్రతికూల ఉద్వేగాలు నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో ప్రతికూల ఉద్వేగాలు రేకెత్తించే సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలి. అంటే వాళ్ళల్లో ఉద్వేగాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి. అనుకూలమైన ఉద్వేగాలు ఉన్నాయి, ప్రతికూల ఉద్వేగాలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇలాగా వాళ్ళ ఉద్వేగాలు అనేటివి ప్రతికూలంగా ఉండడానికి జరిగే సంఘటనలు అనేటివి తెలుసుకొని అవి జరగకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట. అవే కాకుండా బాల బటోద్యం, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, సామాజిక ప్రజాసేవ, క్రీడలు, పోటీలు, మౌఖిక చిక్కు ప్రశ్నల పోటీలు మొదలైన వాటి వల్ల సామర్థ్యాలు, అభిరుచులు పెంపొందించగలిగిన అవకాశాలు కలిగించాలి. ఈ విధంగా అన్ని క్విజ్ ప్రోగ్రామ్స్లో వాటిల్లో పాల్గొనడం వల్ల వాళ్ళ ఉద్వేగ వికాసం అనేది కూడా కొంచెం వాళ్ళ ఉద్వేగ వికాసాలు అనేటివి కూడా ఒక లెవెల్లో ఉండగలుగుతాయంట. అంటే వాళ్ళని అదుపు చేసుకోగలుగుతారన్నమాట. అంటే ఒకవేళ ఉద్వేగ వికాసం అంటే ఏంటంటే ఏదైనా ఒక క్విజ్ ప్రోగ్రాంలో ఓడిపోయినా కూడా వాళ్ళు దాన్ని స్పోర్టివ్గా తీసుకోగలుగుతారనమాట. ఈ విధంగా పాఠశాల స్థాయిలో మనం వాళ్ళకి అనేక క్రీడా పోటీలు అనేవి మనం నిర్వహిస్తూ ఉండాలన్నమాట. తర్వాత భాషా వికాసం అనేది ఇతరులతో మన భావాలను పంచుకునే పరికరం. భాష అనేది ఏంటంటే మన భావాలను వేరే వాళ్ళతో పంచుకోవడాన్ని భాష అంటారన్నమాట. దీనికి వ్యక్తికి రెండు విధాలైన సామర్థ్యాలు అవసరం. అవి ఎదుటి వారు చెప్పింది అర్థం చేసుకోవడం, ఇతరులకు మాటల ద్వారా మన భావాలను వ్యక్తపరచడం. రెండు విధాలుగా సామర్థ్యం ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళ యొక్క భాష అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం భాష అనేది వ్యక్తపరచడానికి మనకి భాష అనేది బాగా మనకి వచ్చి ఉండాలన్నమాట.
తగిన భావనలు అనేటివి మనం వ్యక్తపరచగలగాలన్నమాట. భాష అనేది ఆలోచనకు, సమాచార పంపిణీకి, అభ్యసనకు తోడ్పడుతుంది. భాష వల్లే కాబట్టి మనం అభ్యసనం జరుగుతుంది కాబట్టి భాష అనేది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. హాలిడే అనే శాస్త్రవేత్త ప్రకారం భాష వల్ల శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలు తీర్చుకుంటాడు. అంటే శిశువు తన కోరికలను వ్యక్తపరచగలుగుతున్నాడంటే వాళ్ళకి భాష రావడం వల్ల వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోగలుగుతున్నాడు అనమాట. ఇతరుల ప్రవర్తనను నియంత్రణ చేసుకుంటాడు. ఇతరులతో ప్రతిచర్య చేస్తాడు. భాషా వికాసం అనుకరణ అభ్యసనం ద్వారా జరుగుతుంది. బాలుర కంటే బాలికల్లో భాషా వికాసం త్వరగా జరుగుతుంది. భాష అనేది వేరే వాళ్ళని చూసి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నట్లుగానే భాషా వికాసంలో 4 దశలు అనేవి ఉంటాయన్నమాట. ప్రాక్ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్ద గ్రాహ్యక దశ, శబ్ద అనుకరణ దశ, ఈ విధంగా 4 దశలు అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా అనుకరణ అభ్యసనం ద్వారా భాష అనేది జరుగుతుందన్నమాట. ఇది బాలరుల కంటే బాలికల్లో ఎక్కువ వికాసం అనేది త్వరగా జరుగుతుంది. తర్వాత నైతిక వికాసం. నైతిక వికాసం అంటే వ్యక్తిలో నైతిక వికాసం అంశాలైన తప్పు, ఒప్పు, మంచి, చెడు, నీతి, న్యాయం మొదలైన భావనలతో కూడిన విచక్షణ పూర్తి ప్రవర్తన వికాసాన్ని నైతిక వికాసం అంటారు. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, చెడు, ఏది అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన కలిగి ఉండడాన్ని మనం ఏమంటామంటే నైతిక వికాసం అని అంటారన్నమాట. వ్యక్తిలో అన్ని వికాస అంశాలలో మందకొడిగా జరిగే వికాసం నైతిక వికాసం. ఈ నైతిక వికాసం అనేది చాలా మందకొడిగా జరుగుతుందన్నమాట. నైతిక వికాసం సంజ్ఞానాత్మక వికాసం పైన ఆధారపడి ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ సిద్ధాంతంలో సూపర్ ఈగో నైతికత సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మూర్తిమత్వ సిద్ధాంతంలో ఏం చెప్పారంటే సూపర్ ఈగో అనేది నైతికత మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి తెలియజేశారన్నమాట. నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అమెరికా దేశానికి చెందిన కోల్బర్గ్ అంటే లారెన్స్ కోల్బర్గ్ అనే అతను నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆయన అమెరికా దేశానికి చెందిన అతను అన్నమాట. నైతిక వికాసానికి ఆటంకాలు. క్రమశిక్షణ ఒక క్రమ పద్ధతిలో లేనప్పుడు శిశువు సాంఘికాంగీకరమైన పనులు అభ్యసించలేడు. అంటే ఒక క్రమ పద్ధతి అనేది ఉండాలన్నమాట. ఒకే పనికి ఒకరోజు శిక్ష ఇచ్చి ఇంకొక రోజు శిక్ష ఇవ్వనప్పుడు అది వారిలో వ్యాకులత కలిగిస్తుంది. ఒకరోజు వాళ్ళకి ఏదైనా ఒక పని చేసినప్పుడు వాళ్ళకి శిక్షించి ఇంకో రోజు శిక్ష అనేది ఇవ్వకపోతే వాళ్ళలో వ్యాకులత అనేది కలుగుతుందన్నమాట. క్రమశిక్షణ అనేది అధికారంతో కూడుకున్నది. ఆ క్రమశిక్షణ తాత్కాలికంగా ఉంటుంది. అది స్వీయ శిక్షణ కలుగజేయదు. క్రమశిక్షణ అనేది అధికారంతో కూడుకుందనమాట. ఆ క్రమశిక్షణ కొంతకాలమే ఉంటుందన్నమాట. చెడు ప్రవర్తనను ఎక్కువ శిక్షణను ఇచ్చి మంచి ప్రవర్తనకు తక్కువ బహుమతి ఇచ్చినప్పుడు అది అనర్థదాయకమే అవుతుంది. అంటే ఏమైనా వాళ్ళు చెడు ప్రవర్తన చేసినట్లయితే ఎక్కువ వాళ్ళకి శిక్షించేసి మంచి ప్రవర్తన చేసినప్పుడు తక్కువ బహుమతి ఇచ్చామనుకో అది కూడా అనర్థదాయకంగానే ఉంటుంది. అది కూడా ఏమి వాళ్ళ యొక్క నైతిక వికాసానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత నైతిక అభివృద్ధి పెంచుకోవడానికి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటంటే ఉపాధ్యాయుడు పాఠశాలలో నీతి కథలను దేశభక్తుల జీవితాల గాథలను బోధించాలి. ఈ విధంగా ఉపాధ్యాయుడు నైతికతను ఏది మంచి చెడు దాని గురించి తెలుసుకోవాలని అంటే పిల్లలకి నీతి కథలు అనేది చెప్పాలన్నమాట. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. అంటే ఉపాధ్యాయులు చెప్పే ఉపాధ్యాయులే వాళ్ళకి ఆదర్శంగా మంచిగా నడవడిక కలిగి ఉండాలన్నమాట. పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థన నిర్వహించాలి. శ్రమదానం SUPW వంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేలా చేయాలి. అంటే వాళ్ళు శ్రమదానం అంటే వాళ్ళు పని చేస్తూ ఉండేటట్టు వాళ్ళు అనేక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేయాలన్నమాట ఉపాధ్యాయులు. తర్వాత 5వ వికాసం అనేది క్రీడలు మరియు ఆటలు అన్నమాట. UNO ప్రసాదించిన బాలల హక్కుల్లో ఆటలు ఆడుకునే హక్కు కూడా ఒకటనమాట. బాలల హక్కుల్లో ఈ ఆట ఆడుకునేది కూడా ఒక హక్కుగా ప్రకటించబడిందనమాట. బాలలు నియంత్రణ లేని స్వేచ్ఛగా ఆటలు ఆడనిస్తే సృజనాత్మకత, కల్పనలు, ఆలోచనలు, ఊహలను వారిని పెంపొందించవచ్చు. అంటే బాలల్ని ఈ విధంగానే ఆడాలి అని మనం ఏమి నియంత్రించకుండా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళలో సృజనాత్మకత అనేది, కల్పనలు, అలాగే వాళ్ళ యొక్క ఊహలు అనేటివి పెంపొందించవచ్చు అనమాట. శిశువు బొమ్మలనే పరికరాలతో ఏర్పరచుకునే పని ప్రపంచాన్ని క్రీడ లేదా ఆట అని మేరియో మాంటిస్సోరీ అన్నారు. ఈ మేరియో మాంటిస్సోరీ ఏమన్నారంటే శిశువు బొమ్మలనే పరికరాలతో అంటే బొమ్మల్ని పెట్టుకొని ఆడుకునే ఆటని ఏమంటారంటే క్రీడ అని అంటారు అని చెప్పి మేరియో మాంటిస్సోరీ అయితే అనడం జరిగింది. ఈ క్రీడలు కూడా చాలా రకాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఏంటంటే శారీరక క్రీడలు, అలాగే అన్వేషణాత్మక క్రీడలు, ఏమైనా వెతకడం కోసం ఆడే క్రీడలు అనమాట, అనుకరణ క్రీడలు, తర్వాత వినోదదాయకమైన క్రీడలు, ఏదైనా అది
ఏదైనా స్కిట్ల ద్వారా అలాగా వినోదంగా ఉండే ఆటలు అనమాట. వ్యక్తపరచగలిగే క్రీడ, అలాగే ఏకాంతర క్రీడ, నైపుణ్యంతో కూడిన క్రీడలు. నైపుణ్యంతో అంటే ఏదైనా చిత్రాలు వేయడము అలాంటివన్నమాట. సమాంతర క్రీడ, తర్వాత ప్రతీకారాత్మక క్రీడ, సంసర్గ క్రీడ, ఒకరి బదులు మరొకరు ఆడే ఆట. అంటే ఏంటంటే ఒకరు ఆడలేని పరిస్థితిలో వాళ్ళ బదులు ఇంకొకరు ఆడే ఆట అనమాట. అలాగే ఆటలు పోటీ క్రీడలు, అంటే పోటీగా ఉండే క్రీడలు, అంటే ఎవరు గెలుస్తారు అని చెప్పి ఆ విధంగా ఆడే ఆటలు. మేక్ బిలీవ్ ప్లే, అంటే బొమ్మలకు ప్రాణం ఉందని వాళ్ళు ఆపాదించుకొని బొమ్మలకు నీళ్ళు పోయడము, ఆహారం పెట్టడము, అలాంటి ఆటలన్నీ కూడా ఈ విధంగా వివిధ రకాలైన ఆటలు అనేటివి ఉన్నాయన్నమాట. తర్వాత ఇందులో లాస్ట్ టాపిక్ స్వీయ భావన, ఆత్మభావన. స్వీయ భావన అంటే ఏంటంటే తనను గురించి తాను తెలుసుకోవడం వలన ఏ వ్యక్తి అయినా మంచి జీవితాన్ని గడపవచ్చు. అందువల్ల ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆత్మభావన, స్వీయ భావన అంటే ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడాన్నే స్వీయ భావన అని అంటారన్నమాట. ఇందులో కొన్ని ఉన్నాయన్నమాట. స్వీయ వర్ణన అంటే ఏంటంటే తన గురించి తాను వర్ణించుకోవడం. అంటే నేను ఇలాగా, నేను ఇది చేయగలను, నేను అది చేయగలను అని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళే వర్ణించుకుండడాన్ని స్వీయ వర్ణన అని అంటారన్నమాట. తన గురించి తాను తెలుసుకుంటే తన లోటుపాట్లు అవేంటి అనేది వాళ్ళకే తెలుస్తుందన్నమాట. ఈ విధంగా లోటుపాట్లు అవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు పురోభివృద్ధి ఏ విధంగా సాధించాలి అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. స్వీయ గుర్తింపు, తన గురించి తాను గుర్తించడం స్వీయ గుర్తింపు అవుతుంది. అంటే తన గురించి తాను గుర్తించుకోవాలన్నమాట. అంటే ఇది ముఖ్యంగా 3 విషయాల గురించి తెలుపుతుంది. తనంటే తనకున్న వ్యక్తిగత అభిప్రాయము, తనలోని సామర్థ్యాలపై అవగాహన, తనలోని లక్షణాలు, తమ వ్యక్తిగత న్యాయ నిర్ణయాలు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏంటి అని చెప్పి వాళ్ళు గుర్తించుకోగలగాలన్నమాట. స్వీయ భావన, ఆత్మభావన. పిల్లల్లో ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది. ఈ ఆత్మభావన ఎప్పుడు ఏర్పడుతుందంటే ఉత్తర బాల్య దశలో ఏర్పడుతుంది. ఒక వ్యక్తికి తన గురించి, తన గుణాలు గురించి ఏర్పరచుకునే నమ్మకమే స్వీయ భావన. తన గుణాలంటే తనకి నమ్మకం అనేది ఏర్పరచుకోవాలన్నమాట. వ్యక్తి తన స్వీయ భావనను అంచనా వేసుకోవచ్చు. తద్వారా తమ మూర్తిమత్వాన్ని మలుచుకోవచ్చు. వాళ్ళ యొక్క భావన అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళు అంచనా వేసుకొని వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని వాళ్ళు మలుచుకోవచ్చు అనమాట మంచిగా. స్వీయ గౌరవం. స్వీయ గౌరవం అంటే తనకంటే తనకు ఉన్న గౌరవం. అంటే తనకు గౌరవం అనేది ఉంటుందన్నమాట. తనని తాము గౌరవించుకోవాలి, అలాగే ఇతరులు కూడా మనల్ని గౌరవించుకోవాలి అని చెప్పి ఉండేదాన్ని కోరుకుంటారన్నమాట. ఈ విధంగా ఉండడాన్ని స్వీయ గౌరవం అని అంటారన్నమాట. తర్వాత సామాజిక పోలిక. ఒక వ్యక్తి లేదా సమూహం యొక్క సామర్థ్యాలు, అభిప్రాయాలు లేదా ఇతర లక్షణాలను మరొక వ్యక్తి లేదా సమూహం యొక్క సామర్థ్యాలు, అభిప్రాయాలు లేదా ఇతర లక్షణాలతో పోల్చడమే సామాజిక పోలిక. అంటే ఏమిటంటే మన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వేరే ఒక వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి పోల్చుకోవడమే సామాజిక పోలిక అవుతుందన్నమాట. అంతర్లీకరణం అంటే ఏమిటంటే ఒక వ్యక్తి తన నమ్మకాలను, వైఖరులను, విలువలను సంఘటితపరిచి తనలోనికి ఇముడ్చుకునే ప్రక్రియ అంతర్లీకరణం. అంటే ఎవరైనా గొప్ప విషయాలు, గొప్ప పనులు చేసినప్పుడు వాళ్ళలాగే మనం కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళలో ఉండే మంచి లక్షణాలని మనలోనికి ఇముడ్చుకునే ప్రక్రియను ఏమంటారంటే అంతర్లీకరణం అని అంటారు. వివిధ విషయాలను ఇతరులతో చర్చించడం ద్వారా అంతర్లీకరణం వృద్ధి చెందుతుంది. అంటే వేరే వాళ్ళతో ఈ విషయాలనేటివి చర్చించడం ద్వారా ఇది వృద్ధి చెందుతుందన్నమాట. స్వీయ నియంత్రణ అంటే ఏంటంటే లక్ష్యాలను సాధించడానికి వ్యక్తి తన ప్రవర్తనను తాను నియంత్రించుకునే ప్రక్రియ స్వీయ నియంత్రణ. వాళ్ళు ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు నియంత్రించుకోవాలన్నమాట. ఇప్పుడు చదువుకోవాలి, ఏదైనా ఒక లక్ష్యాన్ని మనము ఇప్పుడు డిఎస్సిని మనం సాధించాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మనకి వచ్చే అడ్డంకులన్నీ మనము నియంత్రించుకోవాలన్నమాట. మనకేమైనా బయటకు వెళ్ళాలి, లేదంటే మనము ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీస్లో మనం పాల్గొనాలి చదవకుండా అని చెప్పి అలాంటివి వచ్చినప్పుడు మనము దానికి నియంత్రించుకోవాలన్నమాట. ఈ విధంగా నియంత్రించుకొని లక్ష్యాన్ని సాధించినట్లయితే దాన్నే స్వీయ నియంత్రణ అని అంటారన్నమాట. విజయ సాధనలో ఐక్యూ కంటే స్వీయ నియంత్రణ ముఖ్య పాత్ర వహిస్తుందని డక్వర్త్ తెలిపారు. ఈ విజయ సాధనలో మనం ఏదైనా విజయాన్ని సాధిస్తున్నామంటే మన ఐక్యూ అంటే మన ప్రజ్ఞ కన్నా కూడా మన స్వీయ నియంత్రణ ఎంతగానో ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్పి ఎవరు చెప్పారంటే డక్వర్త్ అని అతను చెప్పడం అయితే జరిగిందనమాట. మనల్ని మనం నియంత్రించుకున్నప్పుడే మనం అనుకున్న విజయాన్ని మనం సాధించగలుగుతామన్నమాట. ఈ వీడియో ఇంతటితో వికాసం అనేది వివిధ దశలు అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనము నెక్స్ట్ చాప్టర్ అనేది నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.